హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంతవరకు దేవుడు తన యొక్క అనాది సంకల్పం చొప్పున మన బలపరిచి నడిపించి క్షేమకరంగా దేవుడి యొక్క సమయం మనకి ఇచ్చాడు. అందుని బట్టి వందనాలు. మన రెండు చేతుల పైకి హృదయపూర్వకంగా దేవునికి కోట్లాస్తులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా ఆటంకపరిచాడంటే అది మేలు కొరకే. ఆమేన్. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో ఏదైనా ఆటంకపరిచినా, దేవుడు కొన్నిసార్లు నీ జీవితాన్ని తారుమారు చేసినా, దేవుడు కొన్నిసార్లు నీ జీవితము కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నాడేమో. ఈరోజు మనకు అనుకోవచ్చు బాధాకరంగా ఉండొచ్చు, ఈరోజు మనము దుఃఖంలో వెళ్ళిపోవచ్చు, ఈరోజు మనం వేదన గుండా సమయంలో ఉండొచ్చు, ఈరోజు మనము ఏంటయ్యా ఈ పరిస్థితి, ఎందుకు ప్రభా నాకే ఇది అనుమతి వచ్చింది, ఎందుకు ప్రభా నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకు తండ్రి, నేను మిక్కిలి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, నేను మిక్కిలి మిమ్మల్ని మీ మీద ఆధారపడుతున్నాను కదా, నేను మిక్కిలిగా మిమ్మల్ని ఎంతవరకు ఘనపరుస్తున్నాను కదా, నాకే ఎందుకు ప్రభా ఈ పరిస్థితి వచ్చింది, నాకే ఎందుకు తండ్రి ఈ సమస్య వచ్చింది, నాకే ఎందుకు ప్రభా ఈ వేదనకరమైన దినాలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి కొన్నిసార్లు మనకి ఈ క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మన హృదయానికి ఆ మాట అనిపిస్తూ ఉంటుంది, అయ్యా మీలో నేను ప్రార్థన చేస్తున్నాను, మందిరంకి వెళ్తున్నాను, భయభక్తులు కలిగి ఉంటున్నాను, లేకపోతే ఇంకా మీతో సావాసంలో నేను స్థిరంగా ఉంటున్నాను, ఇంకా మీకు ఇష్టం లేని క్రియలు నేను చంపుకొని తిరుగుతున్నాను, లేకపోతే మీకు ఇష్టం లేనివి నేను చేయకుండా నేను భద్రపరుచుకుంటున్నాను, ఇంకా మీరు నాకు చెప్తున్నవన్నీ కూడా కట్టడాలన్నీ కూడా ఒక అనుమతిలో ఒక క్రమంగా నేను ఉంటున్నాను కదా తండ్రి, ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి అని కొన్నిసార్లు మనము ఆలోచనలో ఏ వ్యక్తినా పడతాడు. దేవుని స్తోత్రం. కానీ దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులకు కలుగు అపాయములు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును లేక తప్పించును. దేవుని స్తోత్రం. నీతిమంతులకు కలుగు అపాయములు అనేకములు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు నీతిగా బ్రతుకుతున్నావంటే నీ మీదకి అపాయాలు వస్తాయి. ఈరోజు దేవుని భయభక్తులు కలుగుతున్న మనకి, దేవుని యందు నిలకడగా ఉన్న మనకి అనేక విధమైన అపాయాలు వస్తూ ఉంటాయి, అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి, అనేకమైన దుఃఖాలు వస్తూ ఉంటాయి. కానీ వాటినన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరు మనల్ని విడిపించగలరు? ఎవరు మనల్ని రక్షించగలరు? ఎవరు మనల్ని బలపరచగలరు? ఎవరు మన పక్షాన ఉండి కార్యము నూతనపరచగలరు? ఎవరు మన పక్షాన ఉండి మనల్ని వెన్నంటి బలపరిచి నడిపించగలరు? ఎవరంటే నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రమే. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. ఈ లోకంలో ఏది కూడా మనం వెంట రాదండి, ఏది కూడా శాస్త్రం కాదండి, ఏది కూడా మనతో ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అనుకోవచ్చు ఇది నాతో ఉంటుంది, వీరు నాతో ఉంటారు, లేకపోతే ఇది నాతో ఉంటే సమస్తం నేను చేయగలనుకోవచ్చు. కానీ ఒక దినాన్న అది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దావీదు కీర్తనలు 71వ అధ్యాయము, దావీదు కీర్తనలు 71వ అధ్యాయము 5వ వచనము, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు గారు ఏం చెప్తున్నారంటే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. ఎప్పటి నుంచి అంట దావీదు మహారాజుకి ఆశ్రయం దేవుడు? బాల్యము నుంచి. హల్లెలూయా. మనము ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి మన బిడ్డల్ని కానీ మనం కానీ దైవిక సంబంధమైన భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దైవిక సంబంధమైన కృప కింద మన బిడ్డలు పెంచడం మొదలు పెడితే, ప్రేమైన బిడ్డలారా, దేవుడు వారి పక్షాన్ని ఎప్పుడు కూడా కృప చూపిస్తూ వారిని రక్షించుకుంటూనే వస్తాడు. హల్లెలూయా. ఎవరండి ప్రొటెక్షన్ చేయగలరు? ఎవరు మన బిడ్డల్ని నడిపించగలరు? ఎవరు మన బిడ్డలకి కాపుదల ఇవ్వగలరు? ఎవరు మన బిడ్డల్ని అనుదినం కూడా కాచేది? దేవుని స్తోత్రం. ఈరోజు ఎవరైనా మన బిడ్డలు కాయగలుగుతుంది? తల్లిదండ్రులుగా, లేకపోతే మనమైనా మన బిడ్డలు ఉన్నంత వరకు మన కళ్ళ ముందు ఉన్నంత వరకు మన కాపుదల ఇవ్వగలం. కానీ మన నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, లేకపోతే మరో ప్రయాణంకి వెళ్తున్నప్పుడు, ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఎవరు ప్రొడక్షన్ ఇవ్వగలరంటే నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రమే వారికి ప్రొడక్షన్ ఇవ్వగలరు. దేవుని స్తోత్రం. అదే దావీదు మహారాజు ఏమంటున్నారంటే, బాల్యం నుండి నాకు నా ఆశ్రయము నీవే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆలోచిద్దాం, మనకు ఆశ్రయదుర్గం ఎవరండి?
కొన్ని విధాలుగా చూసుకున్నట్లయితే నీ ఆశ్రయదుర్గం ఎవరంటే నా భర్త అంటారు, నీ ఆశ్రయదుర్గం ఎవరంటే నా తల్లిదండ్రులు అంటారు, నీ ఆశ్రయదుర్గం ఎవరంటే నా ఇంటివారు లేకపోతే నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి లోక సంబంధమైన మనుషులు వారి యొక్క వారి యొక్క ఆశ్రయాన్ని వారు ఆశ్రయంగా తీసుకుంటూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. కానీ దావీదు అంటా ఉన్నాడు, బాల్యం నుండి నా ఆశ్రయము నీవేనయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఎవరు ఆధారం లేదయ్యా అని చెప్పేసి దావీదు మహారాజు తన జీవితంలో ఆ మాట పలుకుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను అడుగుతా ఉన్నాను, నీ ఆశ్రయం ఎవరు? మన ఆశ్రయం ఎవరు? మనం ఎవరి మీద ఆశ్రయపడుతున్నాం? మనం ఎవరి మీద ఆనుకుని బ్రతుకుతున్నాం? మనం ఎవరి మీద ఆశ కలిగి ఉంటున్నాం? మనం దేని మీద ఆశ కలిగి ముందుకు వెళ్తున్నాం? దేవుని స్తోత్రం. చూడండి, అదే మాట అదే అధ్యాయంలో పైవచనం చూడండి ఒకసారి, 3వ వచనం. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గంగా ఉండము. దేవుని స్తోత్రం. ఇక్కడ నా ఆశ్రయదుర్గము నీవేనయ్యా అంటున్నారు దావీదు మహారాజు. ఇక్కడ నిత్యము నుంచి వచ్చినట్లు నా ఆశ్రయదుర్గంగా ఉండుము. ప్రైజ్ లార్డ్. అంటే నా ఆశ్రయదుర్గంగా ఉండయా, నా బాల్యం మొదలుకొని ఇప్పటి వరకు నా ఆశ్రయదుర్గం నీవేనయ్యా అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని యొక్క కృప ఎంత అధికంగా ఉందో ఇక దావీదు గారి మీద. నా ఆశ్రయదుర్గంగా ఉండుము, నా బాల్యం నుండి ఆశ్రయదుర్గం నీవే నాకు ఉన్నావు ప్రభా అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దావీదుకి దేవునికి ఒక సంభాషణ. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఎట్లాగుంది వాళ్ళ మధ్యన ప్రేమ? ఈరోజు అడుగుతా ఉన్నాను, అదే ప్రేమ మనం కలిగి ఉన్నామా? అదే ప్రేమలో మనం ముందుకు వెళ్తున్నామా? అదే ప్రేమ దేవుడితో మన సంభాషణ కలిగి ఉంటున్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన నుంచి ఏమీ కోరుకోవట్లేదండి, ఒకటే కోరుకుంటున్నాడు, నీ హృదయం ఆయనకి కావాలా. దేవుని స్తోత్రం. హృదయాంతరంగా ఎదిగిన దేవుడు ఈరోజు ఏ పరిస్థితిని నలిపి ఉండొచ్చు. నువ్వు ఎవరిని ఆశ్రయంగా తీసుకుంటున్నావు? మనుషుల్ని ఆశ్రయంగా తీసుకుని ఈరోజు బ్రతకచ్చు. చాలామంది స్నేహితులు ఆశ్రయంగా తీసుకుంటారు. ఎలాగంటే వీడు నా ప్రాణమిత్రుడు, లేకపోతే వీడు నా బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే వీడు నాతో ఉంటే చాలు నేనేం చేయగలగవచ్చు అనుకునేవారు చాలామంది కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఎట్లా బాధపడతారంటే, అరే ఈయన్ని చాలా నమ్మానరా నేను, కానీ నన్ను ఈరోజు మోసం చేశాడురా, వీడిని చాలా ఆశ్రయించానురా, ఈరోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడురా, ఒరే ఈయన్ని చాలా వరకు నమ్మి వాడికి నాకు సమస్తం వాడు దారపోసానురా, కానీ ఈరోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా అని చేసి బాధపడిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. కానీ ఈ దేవుడు, ఈ స్నేహితుడు, లేకపోతే ఈ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన్ని ఆశ్రయంగా చేసుకుంటే, దేవుని స్తోత్రం, నేను ఆయన్ని ఆశ్రయంగా చేసుకుంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా అయితే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాదు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది ఎవరి మీద ఆశ్రయపడుతున్నారు? ఎవరిని ఆశ్రయంగా తీసుకుంటున్నారు? ఒక సినిమా హీరోని ఆశ్రయంగా తీసుకుంటారు, లేకపోతే క్రికెటర్ని ఆశ్రయంగా తీసుకుంటారు, లేకపోతే ఒక అధినేతని ఆశ్రయంగా తీసుకుంటారు. కానీ ఈ దేవుడిని ఆశ్రయంగా తీసుకున్నట్లయితే నా దేవుడు నిన్ను బలపరిచి గొప్ప స్థాయిలో తీసుకువెళ్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి 17వ వచనంలోకి వెళ్దాం మళ్ళీ ఒకసారి. 17వ వచనము, దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచితివి. ప్రైజ్ లార్డ్. ఎవరికి బోధిస్తున్నారండి? దేవుడు దావీదుకి బోధిస్తున్నాడు. ఎప్పటి నుంచి బోధిస్తున్నాడంట? బాల్యం నుండే. ప్రైజ్ లార్డ్. పిల్లలు స్కూల్కి ఎప్పుడు జాయిన్ చేయాలి అంటే ఇయర్స్ మేబీ ఒక 5 లేకపోతే 6, ఇంకా ముందే జాయిన్ చేస్తారు చాలామంది. దేవుని స్తోత్రం. అంటే ఎందుకు ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళకి జాయిన్ చేయాలి? వాళ్ళకి జ్ఞానము రావాలి, వారు మంచిగా చదువుకోవాలి, మంచి ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళాలని చెప్పి చిన్నప్పటి నుంచే వారికి ఆ స్కూల్లో కూడా జాయిన్ చేస్తూ ఉంటారు. లేదండి ఒక 10 సంవత్సరాలతో జాయిన్ చేస్తుంటే అవుతుందా? అవ్వదు. లేదండి ఒక 8 సంవత్సరాలు జాయిన్ చేసిన అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అప్పటికి వాడు చదవాల్సిన క్లాసులన్నీ కూడా దాటిపోయి వాడి ఏజ్ ముందుకి వెళ్ళిపోతుంది. ఇక్కడ దావీదులో ఉన్న రెండో ఆలోచన ఏం తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుడే అతనికి బోధకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు బోధకుడు ఎవరండి? మనకు బోధకుడు ఎవరమ్మా? దేవుడే. మరి దేవుడు బోధకుడు అయినప్పుడు ఆ బోధను నేర్చుకుంటున్నావా? ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా మీకు? ఆ బోధను నేర్చుకుంటున్నావా? ఆ బోధ ఎలా నేర్చుకుంటున్నావు? ఎలా నేర్చుకోవాలి చెప్పండి? ఆ బోధ ఎలా నేర్చుకోవాలి? ప్రైజ్ లార్డ్. వాక్యం వినడం వల్ల ఇంకా చెప్పండి, ఇంకా వాక్యం